హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం నాటుకోడి ఫ్రై తయారు చేసుకుందాం. నేను చెప్పిన విధంగా తయారు చేశారంటే మొక్క చాలా మెత్తగా చాలా చాలా రుచికరంగా ఉంటుంది. ఇప్పుడు నేను 1/2 కేజీ తీసుకున్నాను నాటుకోడి. దీన్ని శుభ్రంగా కడిగాను. మనం ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడు కొంచెం కండ ఉన్న ముక్కలు తీసుకోండి, అప్పుడే మనకు ఫ్రై బాగుంటుంది. మనం దీన్ని ఉడికించుకోవాలి. ఒక కళాయిలో వేసుకొని కారం 1/2 టీ స్పూను, పసుపు 1/2 టీ స్పూను, అలాగే కొద్దిగా ఉప్పు వేసి 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని ఈ నాటుకోడికి ఇవన్నీ పట్టేలాగా చక్కగా చేతితో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని గ్యాస్ మీద పెట్టుకుందాం. మూత పెట్టుకుందాం. గ్యాస్ని మీడియంలో పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మసాలా తయారు చేసుకుందాం. ధనియాలు 1 స్పూను, అలాగే జీలకర్ర 1/2 టీ స్పూను, 3 యాలకులు, 4 లవంగాలు, చెక్క కొద్దిగా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు వేపుకుందాం. ఇలా వేగిన తర్వాత ఎండు కొబ్బరి ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. వేసుకొని చక్కగా వేపుకోవాలి. ఇదంతా వేగిపోయింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. మనం నాటుకోడి చికెన్కి చక్కగా ఇలా మసాలా తయారు చేసుకుంటే ఈ మసాలా వలన మనకి టేస్ట్ బాగుంటుంది. ఇలా మనం మిక్సీ చేసుకున్నాం కదా, దీన్ని ఒక ప్లేట్లో వేసుకుందాం. ఇదే మిక్సీ జార్లోని కొద్దిగా అల్లం, అలాగే వెల్లుల్లి రేకలు ఒక 10, పచ్చిమిరపకాయలు ఒక 4 వేసి మూత పెట్టుకొని దీన్ని పేస్ట్ చేసుకోవాలి. ఇందులో నీళ్ళు పోయకండి. చక్కగా ఇలా అక్కడక్కడ ముక్కల్లాగా ఇలా తగిలేలాగా మనకు ఉండాలి. అంటే నీళ్ళు పోయకుండా ఈ విధంగా మనం మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ ఒకసారి మూత తీసి కలుపుకుందాం. ఇంకా కొంచెం వాటర్ ఉంది, ఇంకొంచెం ఉడకాలి. ఇలా మధ్య మధ్యలో మనం మూత తీసి కలుపుకోవడం వలన నాటుకోడి అంతా సమానంగా ఉడుకుతుంది. మరలా మూత పెట్టుకొని ఉడికించుకుందాం. మరలా మూత తీద్దాం. చక్కగా ఒకసారి కలుపుకుందాం. చూడండి, ఇంకా వాటర్ లేదు, అంటే ఉడికిపోయినట్టే. నాకు ఉడకనాకి 30 నిమిషాలు టైం పట్టింది. మనం తీసుకునే నాటుకోడిని బట్టి ఉడకనాకి టైము కొంచెం ఎక్కువ తక్కువ పడుతుంది. ఇలా ఉడికిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మరలా ఐరన్ ప్యాన్ పెట్టుకుందాం. ఇలా ఐరన్ కళాయి పెట్టుకుంటే ఫ్రైకి టేస్ట్ బాగుంటుంది, అంటే మాడిపోకుండా చక్కగా ఫ్రై బాగుంటుంది. ప్యాన్ వేడెక్కిన తర్వాత ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకుని ఉడికించిన నాటుకోడిని వేసుకొని గ్యాస్ని మీడియంలో పెట్టుకుని ఇలా కలుపుతూ వేపుకోవాలి. అంటే ముక్క ఎర్రగా అయ్యే వరకు కలుపుతూ వేపుకోవాలి. మనం ఐరన్ కళాయిలో చేయడం వల్ల అడుగు పట్టకుండా చక్కగా మనకి ఫ్రై చేసేటప్పుడు ఇలా ఐరన్ కళాయి అయితే బాగుంటుంది. నాదైతే ఇంకా కొంచెం చిన్నది అయిపోయింది, పెద్ద తీసుకోవాలి. ఇలా కలుపుతూ మనం ముక్క ఎర్రగా అయ్యే వరకు వేపుకోవాలి. ఇంకొంచెం వేగాలి. చూడండి, చక్కగా ఇలా కలర్ మారింది, అంటే కొంచెం ఎరుపు అయింది. ముక్క కూడా చక్కగా వేగింది. ఇలా వేగనాక నాకు 10 నిమిషాలు టైం పట్టింది, అంటే 10-15 నిమిషాలు టైం పట్టింది ఇలా వేగనాకి. ఇలా వేగిన తర్వాత మనం పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం కదా, ఇది వేసుకుని ఒక 3 నిమిషాలు వేపుకోవాలి. అంతా కలుపుతూ బాగా వేపుకోవాలి. చక్కగా ఇలా కలుపుతూ వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని ఇలా సన్నంగా కట్ చేసుకొని వేసుకోండి. అంటే ఉల్లిపాయ మనం ఫస్ట్లోనే వేసామనుకోండి, ఉల్లిపాయ మాడిపోద్ది, మనకి నాటుకోడి అంత వేగదు. అందుకే ఇలా నాటుకోడి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ వేసుకుంటే మనకి ఉల్లిపాయ మాడిపోకుండా చక్కగా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ముందే మనం ఆయిల్లో ఉల్లిపాయ వేసి వేపి మళ్ళీ తర్వాత నాటుకోడి వేసుకున్నామంటే మాడిపోద్ది. అందుకే ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయ వేసుకుని వేపుకొని, కొద్దిగా నాకు సాల్ట్ తక్కువైంది, ఉడికించేటప్పుడు తక్కువ వేసుకున్నాను కదా, మనకు అప్పుడే కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోద్ది. నాకు కొంచెం తక్కువైంది,
అందుకు కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా వేపుకోవాలి. ఉల్లిపాయ వేసిన తర్వాత ఉల్లిపాయ కొంచెం ఎర్రగా వేగాలి. ఎర్రగా అయ్యే వరకు ఉల్లిపాయని చక్కగా వేపుకోవాలి. కొంచెం బాగా ఎర్రగా అవ్వాలి. మనకు కొంచెం నాటుకోడి వేపుడు చేసుకునే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది, అందుకు కొంచెం ఓపికగా చేసుకోవాలి. చూడండి ఉల్లిపాయ చక్కగా ఇలా వేగిపోయింది. చూడండి ఈ విధంగా వేగాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ముక్క మాత్రం మెత్తగా ఉడకాలి, అప్పుడే మనకి ఫ్రై తినేటప్పుడు చక్కగా ఇంకా తినాలనిపిస్తుంది. అంటే ముక్క మెత్తగా ఉంటేనే పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. చూడండి ఈ విధంగా చేతితో పట్టుకుంటే చక్కగా మెత్తగా అవుతుంది. ఈ విధంగా అయ్యే వరకు మనం చక్కగా ఇలా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత అప్పుడు మనం కొద్దిగా కరివేపాకు, ఒక స్పూన్ కారం వేసుకొని మరలా ఒకసారి అంతా కలిసేలా కలుపుకుందాం. ఒక 3 నిమిషాలు ఇలా కలుపుతూ వేపుకోవాలి. మనం ఇందులో మసాలా కూడా చాలా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకుంటున్నాం. ఇలా ఇంట్లో తయారు చేసుకున్న మసాలాతోటి చక్కగా మనం నాటుకోడి ఫ్రై చేసుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది. ఇదంతా వేగిన తర్వాత ముందుగా మనం మసాలా పొడి చేసుకున్నాం కదా, ఇది వేసుకుందాం. ఇది వేసిన తర్వాత మీరు గ్యాస్ ఆఫ్ చేసుకోండి. మసాలా పొడి వేసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని ఈ మసాలా పొడి నాటుకోడికి అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి ఈ కొత్తిమీర అంతా కలిపేలాగా చక్కగా కలుపుకోవాలి. అంతే, చాలా చాలా సింపుల్గా మనం నాటుకోడి ఫ్రై తయారు చేసుకోవచ్చు. నేను చెప్పిన విధంగా తయారు చేశారంటే మనం మొక్క తినేటప్పుడు చాలా మెత్తగా చాలా చాలా రుచికరంగా ఉంటుంది. మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి. మనం ఐరన్ కళాయిలో చేయడం వల్ల అడుగు పట్టకుండా చక్కగా మొక్క వేగింది. అలాగే ఆయిల్ కూడా తక్కువ పడుతుంది. దీన్ని మనం ఒక ప్లేట్లో తీసుకుందాం. చాలా చాలా రుచికరంగా మనం ఫ్రై తయారు చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.